రాజ్యాంగాన్ని మారిస్తే రాజ్యాంగాన్ని మారిస్తే జై భీమ్ రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ పుట్టినరోజు జై భీమ్ జై భీమ్ జై భీమ్. డబల్ రొట్టె ఒక పూట తిని లండన్ లైబ్రరీలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కువ పుస్తకాలు ఉండబడినటువంటి లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నింటిని చదివి జ్ఞానాన్ని పొంది భారతదేశంలో ఉండబడినటువంటి కులాల మతాల అంటరానితనాన్ని ఏ విధంగా తొలగించాలని చెప్పేసి పూర్తి అధ్యయనం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి కృషి ఫలితంగానే వారు 1942 భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వైస్రాయ్ గారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలోనే వారిని చూసి, వారి జ్ఞానాన్ని చూసి, వారిని మెచ్చి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి అనేక హక్కులను మనకు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. స్వతంత్రం అయితే వచ్చింది, నా దేశానికి స్వతంత్రం వస్తే నా జాతి ప్రజలకు ఏమి లాభము అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని ఎవరు అడిగారంటే గాంధీ గారు అడగలే, నెహ్రూ గారు అడగలే, పటేల్ గారు అడగలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అడిగిండు, అస్పృశ్యత చాలా ఉంది, కుక్కల కంటే పందుల కంటే హీనంగా నా జాతి ప్రజలు మనిషిని మనిషిగా చూస్తాం లేరు, మనిషిని మనిషిగా చూసే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. సరే, స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిండు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. నా దేశాన్ని నేను పరిపాలించుకోవాలంటే ఒక లిఖిత రాజ్యాంగం కావాలి, ఎవరిచే రాజ్యాంగం రచింప చేయాలని చెప్పేసి తర్జన భర్జన పడుతున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను చదివినటువంటి ఏకైక మనకు అన్ని హక్కులు కల్పించినటువంటి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి వారి యొక్క హక్కుల ఫలితంగానే మనం ఈరోజు గారి యొక్క జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఇంకా మన కాలనీలో మనం ఎందుకు జరుపుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దళిత జాతిలో పుట్టినటువంటి ఆణిముత్యం కాబట్టి, అతను ఇచ్చిన రాజ్యాంగమే ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థ మొత్తం ఇలా బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలితంగా నడుస్తుంది. కాబట్టి వారి జన్మదినాన్ని మనం ఘనంగా వాడవాడలో జరుపుకోవడం, వారిచ్చినటువంటి రాజ్యాంగాన్ని తెలుసుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని సూర్యాపేట నుంచి ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన గ్రామ పెద్ద మనుషులందరికీ, ఇక్కడ వెళ్ళినటువంటి వాళ్ళందరికీ నమస్సమాంజలి తెలియజేస్తూ జై భీమ్ ముగిస్తున్నారు. మన వాళ్ళందరూ ఏమన్నారు, ఇది బాగుంది, చాలా బాగుంది, మళ్ళీ దీన్ని రిటర్న్ తీసుకుపోవడం ఎందుకు, ఇది గిట్టుగా మన గ్రామ పంచాయతీలో మన ఇళ్ళల్లో ఉండేదానికంటే మన గ్రామ పంచాయతీలో ఉంటే మన జాతికి మనకు చాలా గౌరవంగా ఉంటుంది. సో దానివల్ల మీరు దీన్ని గిఫ్ట్గా మాకు ఇవ్వాలి అని వాళ్ళు కోరారు. సో వాళ్ళ మాటని నేను కాదనలేక దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను.